5 ఏళ్ల తర్వాత కరోనా ఇప్పుడు ప్రజల్ని మళ్లీ భయపెడుతుంది. సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ లో ఇప్పటికే వేల మంది కరోనా బారిన పడ్డారు. మన ఇండియాలోనూ కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మన ఏపీలోనూ కేసులు నమోదయ్యాయి. JN1 సబ్ వేరియంట్లైన LF7, NB1.8 వేరియంట్ల వల్ల ఎక్కువగా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో చాలా రకాల వేరియంట్లు వచ్చాయి, కానీ ఇప్పుడు వచ్చిన JN1 వేరియంట్ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఈ వేరియంట్ లక్షణాల్లో కొన్ని మార్పులు కూడా వచ్చాయి. ఒకసారి ఈ వేరియంట్ లక్షణాలు ఏంటో చూద్దాం. గొంతు నొప్పి, జ్వరం, ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం, పొడి దగ్గు, అలసట, తలనొప్పి, రుచి లేకపోవడం, వాసన కోల్పోవడం, కండరాల నొప్పి, కలకలకలు రావడం, విరోచనాలు, వాంతులు, ఇలాంటి లక్షణాలు ఈ వేరియంట్ లో చూస్తాం. ఈ JN1 వేరియంట్ బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండడం మంచిది. మాస్కులు, చేతులు కడుక్కోవడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవడం మంచిది. ఈ కరోనా ఇన్ఫర్మేషన్ గురించి అందరికీ షేర్ చేయండి. ఇప్పటి నుంచే జాగ్రత్తలు పాటించండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.